హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ విశ్వాసం. ఉదయం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అడిగాడు లంచ్ బ్రేక్లో బాలు శేఖర్ని. అవును, మేము కూడా గమనించాం. రోజులాగా లేడు, ఏమైందిరా అని అడిగాడు గోపాల్ రాజు. నాకు ఒకటి తినాలని ఉందిరా. దానికి ఎందుకు అంత దిగులు? ఏంటో చెప్తే ఆంటీ చేసి పెడతారుగా అన్నాడు రాజు. అమ్మ చెయ్యదురా అన్నాడు శేఖర్ దిగులుగా. ఏంటి, నువ్వు అడిగితే నీకు ఆంటీ చేసి పెట్టకపోవడమా? అది జరగని పని. ఆంటీకి నువ్వంటే చాలా ఇష్టం కదా. నువ్వు అడక్కపోయినా నీకోసం చేసినవి మాకు కూడా తెచ్చి పెడతావు. అలాంటిది అడిగినా చేసి పెట్టకపోవడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది అన్నాడు గోపాల్. అవును, కానీ నేను అడిగింది చేసి పెట్టకపోగా నాలుగు తగిలిస్తుంది అన్నాడు శేఖర్ దిగులుగా. అంటే ఏం తినాలనుకుంటున్నావురా? కొంపదీసి మనిషి బుర్ర కాదు కదా అన్నాడు వెతకారంగా బాలు. మీరు నన్ను ఏదో ఒకటి అనకుండా ఉండరుగా, అందుకే నేను చెప్పలేదు. ఇన్ని రోజులు కానీ ఈరోజు ఎందుకో బాగా తినాలని ఉంది అన్నాడు శేఖర్. సారీరా, నిన్ను సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నాను. నీకు అంతలా తినాలని ఉంటే అది ఏంటో చెప్పురా. ఆంటీ కాకపోతే మా అమ్మ వాళ్ళకి చెప్పి చేయిస్తాం అన్నాడు బాలు. కుదరదురా, మన అమ్మలు అందరూ ఫ్రెండ్స్, ఆ విషయం మర్చిపోతున్నారు మీరు అన్నాడు శేఖర్ దిగులుగా. ఏంట్రా నువ్వు తినాలనుకుని ఆ వంటకం మాకు చెప్పకుండా చంపుతున్నావు? ఆంటీతో చేయించుకో అంటే కాదంటావు. మా అమ్మలు చేస్తారా అంటే వద్దు అంటావు. నువ్వు పెట్టే టెన్షన్కి లంచ్ బాక్స్ ఖాళీ చేసినా కూడా నాకు ఆకలి తీరలేదు అన్నాడు బాలు. కావాలంటే నా బాక్స్ కూడా తిను, అంతేకాని అలా మాట్లాడుకు అన్నాడు శేఖర్ కోపంగా. బాలు మాటలకు ఏమీ కానీ అసలు నువ్వు తినాలనుకున్నది ఏంటో చెప్పురా ముందు. అది నీ చేత ఎలా తినిపించాలో మేము చూస్తాం అన్నాడు రాజు. చికెన్. ఏంటి, మళ్ళీ చెప్పు అన్నాడు గోపాల్ ఆశ్చర్యపోతూ. చికెన్ అని మళ్ళీ చెప్పు అని అనబోతున్న గోపాల్ నోరు మూసి, నువ్వు మళ్ళీ అడక్కు. నువ్వు విన్నది నిజమే, నాకు చికెన్ తినాలని ఉంది అన్నాడు శేఖర్. ఇదేం కోరికరా బాబు, ఆంటీకి తెలిస్తే నిజంగానే నీ తోలు తీస్తారుగా అన్నాడు రాజు. అందుకే కదా ఇలా ఉన్నాను అన్నాడు శేఖర్ దిగులుగా. దానికి ఎందుకురా బాధ, మేము తెచ్చినప్పుడు తిను, అప్పుడు ఎవరికి తెలియదుగా అన్నాడు బాలు. అంటే మీరు ఆదివారం కదా చేసుకుంటారు, ఆదివారం మనకు సెలవు కదా, ఎలా తెస్తారు నా కోసం? అయినా ఈరోజు మండే కదా, సండే వరకు నేను ఆగలేను, బాగా తినాలని అనిపిస్తుంది అన్నాడు శేఖర్. అయితే ఏం చేద్దాంరా, నీకోసం వారం మధ్యలో చికెన్ అంటే మా తోలు ఊడుతుంది అన్నాడు బాలు. ఈవినింగ్ హోటల్కి వెళ్దాం అన్నాడు గోపాల్ హుషారుగా. వద్దురా బాబు, మా నాన్నకు తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఈ ఊరిలో. ఎవరైనా మా నాన్నకు చెప్తే నా పని అంతే అన్నాడు శేఖర్. ఇంతలో లంచ్ బ్రేక్ టైం అయిపోవడంతో అందరూ క్లాస్కి వెళ్ళిపోయారు. క్లాస్లో కూడా శేఖర్ దిగులుగానే ఉన్నాడు. ఏం చేసి శేఖర్ చికెన్ తినేలాగా చేయగలం అని మిగిలిన ముగ్గురు క్లాస్ వినకుండా మరి ఆలోచించిన ఉపాయం మాత్రం తట్టలేదు. ఈవినింగ్ క్లాస్ అయ్యాక అందరూ బయటకు వచ్చారు. శేఖర్, దిగులు పడుకురా, ఏదో ఒకటి చేద్దాం అన్నారు ముగ్గురు. నాకు ఒక ఐడియా వచ్చిందిరా అన్నాడు శేఖర్. ఏమిటో చెప్పు. రేపు మీ ముగ్గురు మా ఇంటికి రండి, మా ఇంట్లోనే చేసుకుందాం అన్నాడు. చికెన్ తినాలని పిచ్చి పట్టి అన్నాడు రాజు. ముందు నేను చెప్పేది వినండిరా. మా ఇల్లు మన కాలనీలో కొంచెం వేరుగా దూరంగా ఉంటుంది కదా, చుట్టుపక్కల ఇల్లు కూడా లేవు.
అయితే చెప్పేది పూర్తిగా వినండి. అయితే చెప్పు. రేపు లంచ్ బ్రేక్ ముందు మనకు ఉన్న సబ్జెక్ట్ సార్ సెలవు రాను అని ఈరోజు చెప్పారుగా. అప్పుడు మనం మా ఇంటికి వెళ్ళి చికెన్ వండుకొని తిందాం. మీలో ఎవరికైనా వండటం వచ్చా అన్నాడు శేఖర్. నాకు వచ్చు, కానీ ఆంటీకి తెలిసిపోతుంది కదా అన్నాడు గోపాల్. లేదురా, అమ్మా నాన్న రేపు ఉదయం ఊరు వెళ్తున్నారు. సాయంత్రం వరకు నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. పాత్రలు మనం శుభ్రం చేస్తాం, కానీ చికెన్ స్మెల్ వలన ఆంటీ గుర్తుపడితే అన్నాడు రాజు. నా దగ్గర ఒక స్ప్రే ఉంది, అది కొడితే ఇక ఏం వాసన రాదు అన్నాడు శేఖర్. అలాగే, నువ్వు చెప్పినట్లే చేద్దాం అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. నెక్స్ట్ డే అనుకున్నట్టుగానే లంచ్ బ్రేకుకు ముందు శేఖర్ ఇంటికి వెళ్ళారు. దారిలో చికెన్ కొనుక్కుని చెప్పినట్టుగానే గోపాల్ చికెన్ కర్రీ చేశాడు. అందులోకి ప్రపంచ పటంలో ఉండే దేశ నమూనాలను తయారు చేసుకుని చికెన్ కర్రీతో తిన్నారు. ఏంటో అనుకునేరు, చపాతీ ఆకారాలు అలా వచ్చాయన్నమాట. అనుకున్నట్లుగానే మొత్తం తిని గిన్నెలు కూడా శుభ్రం చేశారు. వంట కొత్త వల్ల ఇంకా మాట్లాడుకుంటూ తినడం వల్ల క్లాస్ స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది. మిగిలిన ముగ్గురు కంగారు పెట్టడంతో మీరు వెళ్ళండిరా, నేను ఇంకా శుభ్రం చేసి వాసన రాకుండా స్ప్రే చేసి క్లాస్కి వస్తాను. నలుగురం లేకపోతే ఇంట్లో తెలిసిపోతుంది అన్నాడు శేఖర్. అలాగే అని ముగ్గురు స్కూల్కి వెళ్ళిపోయారు. శేఖర్ అంతా శుభ్రం చేసుకుని నెక్స్ట్ పీరియడ్ వాళ్ళతో జాయిన్ అయ్యాడు. సాయంత్రం అందరూ తాము చేసిన పనిని తలుచుకొని తెగ సంతోషపడిపోయి కొంతసేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే శేఖర్ దెబ్బలతో స్కూల్కి వచ్చాడు. ఏమైందిరా, ఎవరు కొట్టారు? నిన్ను చెప్పు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరి తాట తీస్తాం అన్నారు ముగ్గురు కోపంగా. మీరు వెళితే మీకు కూడా ఇలాగే తగులుతాయి దెబ్బలు అన్నాడు శేఖర్ ఏడుస్తూ. ఎవరో చెప్పమంటే మాకు కూడా తగులుతాయి అంటావేంట్రా అన్నాడు బాలు. కొట్టింది ఎవరో చెప్పు ముందు అన్నాడు గోపాల్. మా అమ్మ. ఆంటీనా? ఎందుకు కొట్టారు నిన్ను అని అడిగాడు రాజు. ఎందుకు అన్నట్టు చూశారు మిగిలిన ఇద్దరు కూడా. నిన్న మనం చేసింది తెలిసిపోయింది అన్నాడు శేఖర్ ఏడుస్తూ. అంటే నువ్వు ఏ పనైనా సగం సగం చేశావుగా, నిన్న స్ప్రే కొట్టడం మర్చిపోయావా అన్నాడు బాలు. లేదురా, కొట్టాను. మరి ఆంటీకి ఎలా తెలిసింది? విశ్వాసం వలన అర్థం కాలేదు అన్నారు ముగ్గురు. ఎందుకు అర్థమవుతుంది? వద్దు వద్దు అంటుంటే మీ ఇంట్లో పెట్టినట్టే మా ఇంట్లో మేము పెంచుకుంటున్న కుక్కకి చికెన్ బోన్స్ పెట్టారు మీరు. అయితే అది మా ఇంట్లో పెరిగిన కుక్కరా? అది మేము తినే పప్పు కూరలే అది కూడా తింటుంది. అది అరగక వాంతులు చేసుకుంది. ఆ బోన్స్ చూసి అమ్మ 4 తగిలేస్తే నిజం చెప్పాను. ఆ పేరు కూడా వినపడకూడదని మా ఇంట్లో ఏకంగా వండి తింటారా అని ఎప్పుడు కొట్టని మా అమ్మ తన ప్రతాపం మొత్తం చూపించింది అన్నాడు శేఖర్ ఏడుస్తూ. అంటే మేము పెట్టినప్పుడు శుభ్రంగా లొట్టలు వేసుకుంటూ తిని తర్వాత నీ పరిస్థితి ఇలా అవడానికి మీకొక విశ్వాసం కారణం అన్నమాట అని నవ్వారు ముగ్గురు. మా విశ్వాసం కాదురా, దాని తప్పు ఏమీ లేదు. వద్దు వద్దు అంటుంటే వినకుండా దానికి పెట్టడమే కాకుండా మళ్ళీ నన్ను సగం సగం పనులు చేస్తాను అని అంటారా? నాకు తగిలిన దెబ్బలు మీకు కూడా తగలాలిగా అని ముగ్గురికి వెంటపడి మరీ తోలు తీశాడు శేఖర్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. రేపు మీ ముందుకు మరొక వీడియోతో వస్తాను.